మీ అందరికీ ఒక బ్రేకింగ్ అప్డేట్ అనమాట. నవంబర్ 3 నుంచి ఏదైతే ఈ కాలేజెస్ బంద్కి శ్రీకారం చుట్టారో, ఏదైతే బీఫార్మసీ 1112 ఎగ్జామ్స్ రాయనీయకుండా స్టూడెంట్స్కి అడ్డం పడ్డారో, ఇక ఏదైతే కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం ఈ తెలంగాణ కాలేజీల యాజమాన్యాలపైన సీరియస్ అయిందో, సో నేను ఏదైతే మార్నింగ్ మనం చెప్పుకున్నామో ఈ 8వ తారీఖు బంద్ అన్నారు, ఏమీ లేదు అని చెప్పేసి, కొంతమంది 11వ తారీఖు పర్మిషన్ రాలేదని చెప్పారు. ఇవన్నీ పక్కన పెడితే మీకు ఒక బ్రేకింగ్ న్యూస్, అది ఏంటంటే రేపటి నుంచి కాలేజీలు ఓపెనింగ్. కొంతమంది సోమవారం అన్నారు, మొత్తానికి చర్చలు సఫలమైనాయి. అయితే ఇంతకీ ఏం చేయనున్నారు ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. అయితే కొద్దిసేపటి క్రితం ప్రభుత్వం తిట్టడం జరిగింది. ఇక ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారితో వీళ్ళందరూ కూడా మళ్ళీ చర్చలు జరిపారు. సో ఏదైతే ఇందాక మనం వీడియోలో మాట్లాడుకున్నామో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇప్పుడు మళ్ళీ జరిగిపోయింది. సో చర్చల్లో వచ్చేసరికి ఏమన్నారంటే 5,000 కోట్లు పాయే, నెలకు 500 కోట్లు పాయే, ముందు ఇస్తానంద 900 కోట్లు ఏదైతే ఉందో అవి రిలీజ్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. దానికి వీళ్ళు కూడా అంగీకరించారు. అయితే రేపటి నుంచి నిరభ్యంతరంగా కాలేజీలు ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ ఫెడరేషన్ వాళ్ళు ప్రభుత్వంతో చర్చలు జరిపింది ఏదైతే ఉందో దానికి వాళ్ళు చెప్పిన దానికి అంగీకరించడం అయితే జరిగింది. ఇప్పుడున్న ప్రశ్న, మరి బీఫార్మసీ వాళ్ళ పరిస్థితి ఏంటి? జేఎన్టీహెచ్ ఫస్ట్ ఇయర్, ఇక మరి మిగతా వాళ్ళ ఎగ్జామ్స్ శాతవాహన యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కేయు, అలాగే బీటెక్ జేఎన్టీహెచ్. సో ఇవన్నీ జరుగుతాయంటే యథావిధిగా జరుగుతాయి. ఇక మినీ ప్రాజెక్టులు వైవా వాయిస్లే అయితే జేఎన్టీహెచ్ రిలీజ్ చేసింది ఇందాక, అవి కూడా మీ కాలేజీలో ఆఫ్లైన్లోనే జరుగుతాయి. అయితే మరి మీ కాలేజీల్లో నుంచి ఏమన్నా మెసేజ్ వచ్చిందా? ఇప్పుడు కాలేజీని రేపు ఓపెన్ చేస్తున్నాం, అందరూ వచ్చేయాలని చెప్పేసి వచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంకా మళ్ళీ బందులు జరుగుతాయని మాత్రం భావించవద్దు ఎవరూ కూడా. ఖచ్చితంగా అయితే బంద్ అయితే అయిపోయింది. మొత్తం సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 5 రోజులు చేయడం జరిగింది. 6వ రోజుకి మళ్ళీ కాలేజీలు రీఓపెన్ చేయడం అయితే జరిగింది. చాలామంది అడుగుతూ ఉన్నారు, డిప్లొమా వాళ్ళు కూడా మరి అటెండెన్స్ పరిస్థితి ఏంటంటే, మీ తప్పు లేదు కాబట్టి అటెండెన్స్ కలుపుతారు. ఇప్పుడు ఏదైనా కానివ్వండి, ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి, ఏ కోర్స్ అయినా కానివ్వండి, మీకు అటెండెన్స్లు కలిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ తప్పు కాబట్టి. మరి బయోమెట్రిక్ కదా డిప్లొమా వాళ్ళకంటే అది కూడా వాళ్ళ కిందకే పోద్ది, ఈ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక చాలామంది అడుగుతూ ఉన్నారు, స్కాలర్షిప్లు మాకు పడతాయా పడవా అని చెప్పేసి. సో ఇప్పుడైతే రిలీజ్ చేశారు ఈ 900 కోట్లు. మరి ఈ 900 కోట్లు ఈ సంవత్సరం అయ్యా పాతయ్యా అంటే ఎప్పటి నుంచి అండి? 2020 నుంచి ఉన్నాయి. 2020 నుంచి రిలీజ్ చేయాల్సిన బకాయిల్ని ఇప్పుడు 900 కోట్లు రిలీజ్ చేశారంటే పాత బకాయిలే, పాత వాళ్ళకే వస్తాయి. మీ సర్టిఫికెట్లు ఆపరు, చదువుకునే వాళ్ళకి ఎట్లాగో ప్రాబ్లం ఉండదు, వీళ్ళు వార్నింగ్లు ఇచ్చారు. ఓకేనా? సో విడతల వారీకి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. నో ప్రాబ్లం. సో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.